ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి ఆగస్టు 20 తర్వాత జరగబోయేది ఇదే. మీ శత్రువుల ఆట ముగిసిపోయింది. కేవలం 4 రోజుల్లోనే మీకు కనక వర్షం కురవబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, మేషరాశి వారికి జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం చూసేద్దామండి. అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముఖ్యంగా మేషరాశి వారు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఆగస్టు 20 తర్వాత మీ జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు మీకు ఇప్పటి వరకు కూడా ఎదురైన పరిస్థితులు పూర్తిగా మార్చే అవకాశాలు అయితే సూచిస్తున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా కూడా మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు, ఆలస్యాలు, మాట ఇచ్చి తప్పించుకునే వ్యక్తులు, మీ వెనుక నుండి ఇబ్బందులు కలిగించేవారు, ఇటువంటి పరిస్థితులు అనేవి క్రమంగా తగ్గే సమయం అయితే దగ్గర పడిపోతుంది. మేషరాశి వారికి ఆగస్టు 20 తర్వాత ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది అని జ్యోతిష్యపరంగా విశ్వాసం. ఈ సమయంలో మీరు ఒక విషయం అయితే స్పష్టంగా గమనిస్తారండి. ఇంతకాలం మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వచ్చేది, కానీ ఇకపైన మీరు చేసే ప్రయత్నాలకు స్పందన కనిపించే అవకాశం అయితే పెరుగుతుంది. ముఖ్యంగా ఆగస్టు 20 నుండి కూడా వచ్చే 4 రోజులు అంటే ఆగస్టు 21, 22, 23, 24 తేదీలు మీకు ప్రత్యేకంగా అనిపించవచ్చు. ఈ 4 రోజుల్లో కూడా మీ జీవితంలో ఏదైనా ఒక శుభవార్త అనేది వినిపిస్తుంది. ఈ శుభవార్త డబ్బుకు సంబంధించినది కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, వ్యాపారానికి సంబంధించినది కూడా కావచ్చు, లేదా కుటుంబంలో చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం నెరవేరడానికి కూడా సంబంధించినది కావచ్చు. మేషరాశి వారికి జీవితంలో మార్పులు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో కదలిక అనేది కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా చేతిలో డబ్బు నిలవకపోవడం, వచ్చిన డబ్బు వెంటనే ఖర్చు అవ్వడం, అవసరమైన సమయంలో డబ్బు అందకపోవడం వంటి పరిస్థితులు ఉంటే ఇకపైన వాటిని క్రమంగా సరిచేసుకునే అవకాశం అయితే కనబడుతోంది. మీకు రావాల్సిన డబ్బు కూడా ఆలస్యంగా వస్తే అది అందే సూచనలు అయితే ఉండవచ్చు. ఎవరో ఒకరి దగ్గర ఇరుక్కుపోయిన మొత్తం తిరిగి రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న చెల్లింపు రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సమాచారం కూడా రావచ్చు. అంతేకాదండి, అయితే మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, ఈ యొక్క సమయాన్ని కేవలం అదృష్టం మీద వదిలేయకుండా మీకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మీ శత్రువుల ఆట ముగిసే సమయం అయితే వచ్చేసింది. మీ గురించి తప్పుగా మాట్లాడిన వారు ఉండవచ్చు. మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఉండవచ్చు. మీరు ఒక పని చేయాలని ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకున్న వారు కూడా ఉండవచ్చు. కానీ మీరు ఒక విషయాన్ని గమనించండి, మీకు హాని చేయాలని ప్రయత్నం చేసే ప్రతి వ్యక్తి గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాలం మారినప్పుడు పరిస్థితులు కూడా మారుతాయి. ఆగస్టు 20 తర్వాత మీ పైన ఉన్నటువంటి కొన్ని వ్యతిరేక పరిస్థితులు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మీ మీద నిందలు వేసేవారే చివరికి మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుంది. మిమ్మల్ని తక్కువగా చూసిన వారే మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపడవచ్చు. అందుకే ఈ సమయంలో ఎవరితోనూ కూడా అనవసరమైన గొడవలకు వెళ్ళకండి. మీరు చేయాల్సినది ఒక్కటి, మీ పని మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీ యొక్క విజయం మీ తరపున మాట్లాడే రోజు చాలా దగ్గరలోనే ఉంటుంది. 3వ ముఖ్యమైన మార్పు ఉద్యోగం మరియు వ్యాపారంలో కొత్త అవకాశము. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న మేషరాశి వారికి ఒక కొత్త అవకాశం రావచ్చు. మీరు గతంలో పంపిన అప్లికేషన్ నుండి కూడా కాల్ రావచ్చు. ఇంటర్వ్యూకి అవకాశం రావచ్చు. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సమాచారం అందవచ్చు. వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త కస్టమర్లు రావచ్చు. చాలా కాలంగా కూడా ఆగిపోయిన ఒక బిజినెస్ డీల్ అనేది మళ్ళీ కదలవచ్చు. మీకు ఉపయోగపడే వ్యక్తి పరిచయం కావచ్చు. ముఖ్యంగా మీరు ఇంతకాలం ఎప్పుడు మారుతుంది నా పరిస్థితి అని ఆలోచించి ఉంటే ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేలాగా కొన్ని పరిణామాలు అయితే కనిపించవచ్చు. 4వ ముఖ్యమైన మార్పు కుటుంబంలో శుభవార్త. మేషరాశి వారికి ఆగస్టు 20 తర్వాత కుటుంబ వాతావరణంలో కూడా చాలా మార్పులు అనేవి రావచ్చు. చాలా కాలంగా ఒక విషయం గురించి ఆందోళన చెందుతున్నట్లయితే దానిపైన కొంత ఉపశమనం కలగవచ్చు. ఇంట్లో శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరగవచ్చు. పిల్లల విషయంలో మంచి వార్తలు రావచ్చు. పెద్దల నుండి ఆశీర్వాదం లభించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే ఒక నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుందండి. ఇక మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం అనేది తిరిగి వస్తుంది. మేషరాశి వారు సాధారణంగానే ధైర్యంగా ముందుకు వెళ్ళే స్వభావం కలవారుగా ఉంటారు. కానీ గతంలో ఎదురైన కొన్ని సంఘటనలు మీలో సందేహాన్ని పెంచి ఉండవచ్చు. నేను చేస్తున్నది సరైనదేనా, నాకు నిజంగా మంచి రోజులు వస్తాయా, నా కష్టం ఎప్పుడు ఫలిస్తుంది అనే ప్రశ్నలు మీ మనసులో ఉండవచ్చు. కానీ ఇకపైన పరిస్థితులు అనేవి మీరు వేరే కోణంలో చూడడం ప్రారంభించవచ్చు. ఒక చిన్న అవకాశం మీలో పెద్ద నమ్మకాన్ని కలిగిస్తుంది. ఒక వ్యక్తి చెప్పే మాట మీకు ధైర్యాన్ని ఇవ్వవచ్చు. ఒక శుభవార్త మీ యొక్క భవిష్యత్తు పైన ఆశను పెంచవచ్చు. అందుకే మేషరాశి వారు ఆగస్టు 20 తర్వాత వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. ఇక డబ్బు విషయంలో ఒక ముఖ్యమైన
స్పష్టమైన సూచన. కనక వర్షం అనే మాట అక్షరాల డబ్బు కురుస్తుంది అని కాకుండా ఆర్థికపరమైన అవకాశాలు పెరగడం, ఆదాయం వచ్చే మార్గాలు కనబడడం, రావాల్సిన డబ్బు అందడం, కొత్త అవకాశాలు రావడం అనే సంకేతంగా తీసుకోవాలి. మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేయండి. వ్యాపారాలు చేస్తున్న వారైతే కొత్త అవకాశాలను పరిశీలించండి. స్వయం ఉపాధి చేస్తూ ఉన్నట్లయితే మీ సేవలను మరింత మందికి చేరేలాగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు తలుపు తెరవాల్సినది మనమే. మేషరాశి వారికి ఆగస్టు 20 తర్వాత మరొక ముఖ్యమైన విషయం, మీరు గతాన్ని వదిలి ముందుకు వెళ్ళాలి. మీరు మిమ్మల్ని మోసం చేశారు, ఎవరు మిమ్మల్ని మోసం చేశారు, ఎవరు మీకు అండగా నిలబడలేదు, ఎవరు మీ గురించి చెడుగా మాట్లాడారు, ఇవన్నీ కూడా పదే పదే ఆలోచిస్తూ ఉంటే మీ శక్తి అంతా గతంలోనే ఉండిపోతుంది. కాబట్టి ఇక నుండి ఒకే ఒక్క విషయం పైన దృష్టి పెట్టండి. నా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, అదే మీకు విజయాన్ని తీసుకువచ్చే ఆలోచన. మేషరాశి వారికి ఆగస్టు 20 తర్వాత వచ్చే 4 రోజులు ముఖ్యమైనవి కావచ్చు. ఈ సమయంలో ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక కొత్త పరిచయం, ఒక ఆఫర్ లేదా ఒక చిన్న అవకాశం మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందుకే చిన్న అవకాశాన్ని కూడా చిన్నదిగా చూడకండి. మేషరాశి వారికి అయితే మాత్రం ఒక్క మాట, మీరు ఇప్పటి వరకు కూడా ఎదుర్కొన్న కష్టాలు మీ జీవితానికి ముగింపు కాదు, అవి మీలో మరింత బలాన్ని పెంచిన అనుభవాలుగా మారతాయి. ఇక నుండి మీ లక్ష్యం స్పష్టంగా ఉండాలి. మీకు కావలసినది డబ్బు అయితే దానిని సరైన మార్గం వెతకకండి. ఉద్యోగంలో అయితే ప్రయత్నం ఆపకండి. వ్యాపారం అయితే కొత్త మార్గాలను ఆలోచించండి. కుటుంబ సంతోషం అయితే కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. ఆగస్టు 20 తర్వాత వచ్చే మార్పులను ఆశతో మీరు స్వీకరించండి. మేషరాశి వారు జీవితంలో మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అంతేకాదండి, మేషరాశి వారు ఎవరైనా సరే ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్నీ కూడా కొత్త అవకాశాలు అయితే కనిపించే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాదు, మీ జీవితంలో మార్పు రావడానికి కొన్ని చిన్న చిన్న సంకేతాలు కూడా ఉంటాయి. వాటిని చాలామంది గుర్తించరు, కానీ మీరు మాత్రం ఈ సంకేతాలను అయితే మీరు గమనిస్తూ ఉండాలి. అదే సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు మొదటి అడుగు అనేది రావచ్చు. ముఖ్యంగా ఆగస్టు 20 నుండి ఆగస్టు 24 వరకు కూడా మీకు వచ్చే ఫోన్ కాల్స్ కానీ, మెసేజ్లు కానీ, ఆహ్వానాలు, ఉద్యోగ సమాచారము, వ్యాపార ప్రతిపాదనలు, వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు మేలు. ఎందుకంటే మీకు అదృష్టం ఏ రూపంలో వస్తుంది అని ముందే చెప్పలేము. కొన్నిసార్లు అదృష్టం డబ్బు రూపంలో రావచ్చు, ఒక మంచి వ్యక్తి పరిచయం రూపంలో రావచ్చు, ఒక మంచి ఉద్యోగ అవకాశం రూపంలో రావచ్చు, ఒక కొత్త వ్యాపార ఆలోచన రూపంలో కూడా వచ్చి ఉండవచ్చు, లేదా మీరు ఎప్పటి నుండో కూడా కోరుకుంటున్నటువంటి ఒక పని సులభంగా జరిగే రూపంలో కూడా మీకు వస్తుందండి. చిన్న అవకాశం కూడా మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. అందుకే ఇది చిన్న అవకాశం కాదా అని నిర్లక్ష్యం చేయవద్దు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.